మీరు గనక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో గనక దొరికినట్లయితే మీ ఉద్యోగం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ వారు ఇక మీదట కొన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు. గతంలో అయితే ఎలా ఉండేది? ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే మీ యొక్క ఫోటో తీసేసి వాళ్ళు ఒక డేట్ ఇచ్చేసి కౌన్సెలింగు ప్లస్ తర్వాత కోర్టుకి అటెండ్ అయ్యి ఫైన్ పే చేయాలి అని చెప్పడం జరిగింది. కొన్నిసార్లు రిపీటెడ్‌గా చేసిన వాళ్ళైతే ఒక రిమాండ్‌కి పంపించడము ఇలాంటివి కూడా మనం చూసాం. అయితే దీంతో ఇంత పెట్టినా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగానే మనకు నమోదవ్వడం జరుగుతుంది. ఎక్కువ మంది ఇలాగే ట్రావెల్ చేస్తున్నారు అని చెప్పేసి భావించిన ట్రాఫిక్ పోలీస్ వారు ఒక కొత్త ఆలోచనతోని ముందుకు రావడం జరుగుతుంది. అదేంటంటే ఇక మీదట ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వారు పని చేస్తున్న కంపెనీకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళపైన ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు క్రిమినల్ కేసు ఒకటి ఫైల్ అవ్వడం జరిగింది అని చెప్పేసి వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఐటీ ఉద్యోగులకు కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రైవేట్ కంపెనీస్లలో కూడా పలుమార్లు ఇలాంటివి ఉన్నాయి అని చెప్పేసి కనుక కాల్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళింది అని అంటే ఇలాంటి పర్సన్ని మన కంపెనీలో పెట్టుకుంటే బ్యాడ్ నేమ్ తప్ప ఇంకా గుడ్ నేమ్ రాదు అన్న ఒక ఉద్దేశం కూడా మేనేజ్మెంట్ ఆలోచించే విధంగానే ఉంటుంది. కాబట్టి జాబు ఉండొచ్చు, ఉష్మనొచ్చు. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఒంట్లో భయం ఉంటుంది. ఈఎంఐలు కానివ్వండి, ఇంటి రెంట్స్ కానివ్వండి, పిల్లల ఫీజులు కానివ్వండి, ఇలాంటివి నిత్యావసర వస్తువులకు సంబంధించిన ఖర్చులు కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టేసుకొని ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక మీదట మనం ఇలాంటి తప్పు చెయ్యకూడదు అన్న ఆలోచన కొంతమందికైనా వస్తుంది అన్న ఉద్దేశంతో ఇలాంటి దానితోటి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ముందుకు రావడం అనేది జరుగుతుంది.